మనము ఇంకా మన వల్ల కాదు అన్న పరిస్థితులే మన ముందు పెడుతూ ఉంటాడు. నేను నీకు తోడై ఉన్నానంటాడు. నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలి అని చెప్తున్నాడు. అంటే దేవుణ్ణి ప్రేమించడము అంటే నీ పూర్ణముగా అని కాదు. అట్ ఎనీ మూమెంట్ గాడ్ కెన్ డూ సంథింగ్ ఫర్ యూ. అంటే నీవు అనుకొనని, ఊహించని, ఎదురు చూడని రోజు ఆయన ఈ నియమించబడిన దినముల్లో సిద్ధపరిచాడు. దేవుడు నీలో పెట్టిన శక్తి సామర్థ్యాల్ని బయటికి తీయాలని ఇష్టపడుతున్నాడు. కనుక ఆయన నీలో పెట్టిన శక్తి సామర్థ్యం అంటే నిన్ను ఒక ప్రణాళిక కోసము, నిన్ను ఒక ఉద్దేశము కోసము, నిన్ను ఒక దేవుని కార్యము నెరవేర్చడం కోసం. ఇది ఇంగ్లీష్లో 2 మాటలు ఉన్నాయి. ఒకటి పర్పస్, రెండవది ప్రపోజ్. పర్పస్ అంటే ఏంటంటే దేవుడు ఉద్దేశించింది. ప్రపోజ్ అంటే ఏంటంటే నిర్దేశించినది. పర్పస్ ఏంటి? నీ ఉద్దేశం. ఆ ఉద్దేశం మనకి తెలియచెప్పడానికే దేవుడు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. కానీ అది మనకి తెలియపరచబడడానికి ఎలాగ అమావాస్య చంద్రుడు మన జీవితాల్లో కొన్ని వెలుగు లేని చీకటి రాత్రులు మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఆ చీకటి గుండా వెళ్తున్నప్పుడు కాంతి రేఖ వల్లే చిన్నగా ఫుల్ మూన్, పూర్ణము, పౌర్ణమి, పూర్ణ చంద్రుడు వచ్చినట్లుగా ఆయన నీ వెలుగును అంతకంతకు ప్రకాశింపచేస్తాడు. నీ చీకటిని వెలుగుగా సూర్యోదయముతో అంటే ఎప్పుడైతే సూర్య ఉదయం, సూర్యుడు ముహూర్తం పెట్టుకుని రాడు. సూర్యుడు తన పని తను చేసుకుంటూ పోతూ ఉంటాడు. ఎప్పుడైతే తన పని తను చేసుకుంటూ పోతాడో సూర్యుడు తన పని నిరంతరము చేస్తానే ఉంటాడు. అయితే ఈరోజు సూర్యుడు నాకు వద్దు అనేది ముహూర్తము. ఏ రోజైనా సూర్యుడు పని చేస్తున్నాడు, నేను పని చేస్తున్నాను అనేది కార్యదక్షత. అదే ముక్తి, అదే సూక్తి. ఎందుకంటే ఒక రోజున సూర్యుడు తన పని చేయడానికి వస్తాడు. బహుశా మనలో ఉన్న సూర్యుడు అస్తమించవలసిన సమయమేమో, తిరిగి రాని లోకానికి వెళ్ళిపోతాం. అంటే ప్రభువు శక్తి నీలో ఉన్నప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళు అంగీకరించారు. అంటే నీలో దేవుడు పెట్టిన శక్తి సామర్థ్యాలని బయటికి తీసుకురావడము ప్రభువు పని. కారణం ఏంటంటే రెండు విషయాలు. ఒకటి, దావీదులో దేవుడు శక్తి సామర్థ్యాలని పెట్టాడు. కానీ దావీదు బయటికి చిన్నపిల్లవాడిగా కనబడుతున్నాడు. లోకము గొప్పవాడిగా ఎంచింది గొలియాతుని. కానీ దేవుడు దావీదులో పెట్టిన శక్తి సామర్థ్యాన్ని బయటికి తీయడానికి గొలియాతుని చంపమంటాడు. గొలియాతు లాంటి సమస్యలే మన ముందు పెడుతూ ఉంటాడు. కొండల లాంటి సమస్యలే మన ముందు పెడుతూ